అదే ప్రార్థన చేస్తా ఉన్నాము అని చెప్పేవాడు. మోషే నాయకత్వం తర్వాత యెహోషువ కాలం ఎలాగ ఇజ్రాయెల్ ప్రజలను నడిపించాడో, బక్సింగ్ గారి తర్వాత ఇప్పుడు మీరిద్దరు కలిసి చక్కగా నడిపిస్తున్నాను, మీకు ప్రార్థన చేస్తామని. అయితే ఇప్పుడు ఆ యెహోషువ లేదు, ఉట్టి కాలేబు మాత్రం ఉన్నారు. కాలేబు 20 సంవత్సరం అయినా కూడా బలం తగ్గిపోలేదు. మా అంకల్ బలం తగ్గిపోదు, ఆయన సాయం చేస్తాడు. ఆఖరిగా ఒక మాట చెప్పి ముగించేస్తాను. మన అంకల్ ఒక అసలు చూడని వారు పరిచర్య అంతా కూడా హెచ్చరించేవాడు, అందరినీ హెచ్చరించేవాడు. మన 3వ తారీఖు సేవకుల మీటింగ్ అప్పుడు కూడా నేను ఉన్నాను. ఆ రోజు ఎందుకన్నా పదే పదే చెప్తున్నాడు, రూపాయలు నువ్వు రావాలా, శారదం రూపాయలు పంపి అంటున్నాడు. నాకేమో మనసు లేదు కానీ వేరే పని మీద ఉన్నాను. పదే పదే అడిగాడంట. రాత్రి 8 గంటలకు డిసైడ్ చేసిన అప్పుడప్పుడు బయలుదేరి వచ్చిన. అప్పుడు దేవుడు ఆయన దైవజనుని వాడుకుని హెచ్చరిక ఇస్తా ఉన్నాడు. ఆయన జీవిత కాలం అంతా కూడా హెచ్చరిక ఇచ్చేవాడు ఆయన. అందుకే తిమోతి అంటే టీ అంటే ట్రంపట్ ఆఫ్ గాడ్. ఆయన దేవుని వాక్యాన్ని వాకలాగా వదిలేశాడు. ఖమ్మం నుంచి మనం చూసేదైతే దాదాపు 1000 కిలోమీటర్లు ఉండే దైవజనులో ఆయన సాక్ష్యాన్ని ఎక్కువ పంచుకునే దైవజనుడు తిమోతి గారు ఒకరే అనుకుంటున్నాడు. ఆ తలుపు దగ్గర అడ్డం ఉండకండి బ్రదర్స్. ఆ రోజు ఆయన హెచ్చరించినాడు. చాలా మంది పక్కకుండండి. ఆ హెచ్చరిక ఎంతో మమ్మందరినీ తాకింది, అనేకమైన సేవకులు తాకింది. ఆయన చెప్పే వచ్చాడు, మన సాక్షి మాట్లాడుతుంది, మన సాక్షి రికార్డ్ అవుతా ఉంటది. ఈరోజు రికార్డ్ అవుతా ఉండి ఎప్పుడైనా మాట్లాడుతుంది. కాబట్టి దీని దైవజనుడు తెలీదు, ఫోన్ కూడా మాట్లాడతానని తెలియదు. మీరందరూ వచ్చారు. మీ అందరికి మేము రుణపడిపోయినాం. మా కుటుంబం, మా పిల్లలు, మేము, నా కొడుకులు, కోడలు, అల్లుడు, మేమందరం మేము రుణపడిపోయాం. ఎందుకంటే ఆ ప్రేమను మేము ఈరోజు చూడగలిగినాం. ఆ విత్తనం మేము చూడగలిగినాం. క్రైమ్ చెల్లించి వచ్చారు, నేను డబ్బులు ఖర్చు పెట్టి, పిల్లలతో వచ్చారు, చిన్న పిల్లలతో వచ్చారు, ఎంతో ఖర్చు పెట్టారు. ఈ యొక్క బంధు పరిస్థితుల్లో కూడా ఇదంతా చూస్తుంటే మిమ్మల్ని ఆశ్చర్యం ఉంది. ఇంతమందిని సంపాదించుకున్నారు. అదే మా ఆస్తి. రాజు కూడా అదే ఆస్తి, నేను కూడా అదే ఆస్తి వదిలిపెట్టే నేను పెట్టిపోతాను. దేని కొరకు? ఫార్వర్డ్ పని, దేవుని సేవ. సో వీళ్ళతో కలిసి తిమోతి గారు దేని లోటును పూర్తి చేయడానికి దేవుడు నాకు అపారం ఇచ్చారు. ఏడ్చుకోవడం, కూర్చోవడం, మూలలో చేసేదానికి కాదు, ఫార్వర్డ్ పోవాలి. దుఃఖం అనేది హృదయంలో ఉంటుంది. ఒకరోజు నేను చూస్తాను. అందుకొరకే చివరిగా ఒక పాట ఉంది. When we all get to heaven, what a day of rejoicing that will be. When we all see Jesus, we'll sing and shout a victory. When we all get together, what a day of rejoicing that will be. When we all see అందరం చూస్తాం, ఒకరోజు అందరము కలుస్తాము. కానీ భూలోకంలో ఉన్నప్పుడు మనకు అప్పగించిన పని మనం చేయాలి. అర్థమైందా? ఏం చేయాలా? ఆ పని పూర్తి చేయాలి. అప్పుడే మనం సంతోషంగా పోగలం. లేకపోతే ఇంత వచ్చి కూడా మీరు అదే తిరిగి ఇంటికి పోయిన తర్వాత కూడా ఇక్కడే అక్కడ అనుకుంటే ఆ యొక్క పర్వకంలో మనం ఏమనిపించదు. ఒకటే మనవి, ఇద్దరు ఉండి తిమోతి గారు ఉండి పాపం నా బలహీనతలో కూడా నాకు కూడా సపోర్ట్. కొరియన్ గారు ఒకటి ఆయన బలహీనతే
ఆయన పుట్ట చేతిలోనే చూడలేదు. శనివారం రోజు నేను కన్నారా నాకు బాగలేదు, నా పరిస్థితి బాగలేదు, అంటే నాకు ఆపరేషన్ నేను కొంచెం బాగున్నాను. ఆయన అక్కడ స్టేజ్ మీద నేను ఎక్కడో కన్నీళ్ళు కారుస్తూనే ఉన్నాడు. ఆ కన్నీళ్ళు కారుస్తుంది నాకు నిజంగా ఎంత చివరిగా ఆ బాబుతో పెద్దోడితో నేను ఒంటరి అయిపోయినా మీకు ఒంటరి ఆ యొక్క ఆత్మ బంధుత్వం వాళ్ళు గుండిపోయింది. ఇప్పుడు ఆయన ఒక్కడే అయింది. కానీ ఇప్పుడు మనం ఏం చేయాలా? అందరూ ఏం చేయాలా? కొట్టుకోవాలనా? చెప్పండి. కాదు, ఏం చేయాలా? గతం మర్చిపోయి వీళ్ళందరూ గవర్నమెంట్ బాడీ కానీ పెద్దవాళ్ళే కానీ సేవకులే కానీ వాళ్ళకి సహకరించాలి. అసలు చూడని వారు ఉంటేనండి. మీ అందరూ చాలా మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? మీ అందరూ చాలా మంది ఉన్నారు. ఎంతో ప్రయాసపడి ఎంతో ప్రయాసపడి తండ్రి కావచ్చు, అన్న కావచ్చు, అయ్యా కావచ్చు, మీరేం తెలుస్తారు ఆయనను ప్రేమించి ఆయనతో వచ్చారు. ఆ యొక్క బలం మేము మాకు కండాలు చూస్తాం. దేవుడు మాకు బాగా తెచ్చారు. తిరిగి ఎవరన్నా చనిపోతే ఇక్కడ ఇంతమంది వస్తారు లేదా మాకెంత నమ్మకం. ఈ యొక్క జనరేషన్ లో అంటే ఆ యొక్క జనరేషన్ లో వచ్చిన దాంట్లో ఇదే చివరి మొదటి గారితో అయిపోయింది. ఏది ఆ యొక్క జనరేషన్ లో ఉన్న సేవలో లాస్ అయిపోయింది. నెక్స్ట్ జనరేషన్ కాబట్టి చెల్లించండి, కన్నీళ్ళు కార్చండి. పనికిమాల వాటికి ఒక సమయం ఏ నాడు కూడా పనికిమాల విషయాలు నేను వెళ్ళే పొరపాటునే పడేది వద్దు. మనకు అవసరం ఎందుకు? నేనైతే అసలే విషయం ఇష్టపడేది అన్నాను. పనికిమాల మాట ఏ నాడు కానీ ఎవరి మీద చెడుగా చెప్పింది కానీ లేకపోతే వాళ్ళు సాడీ చెప్పింది లేదు. ఆ 3 విషయాలు నేను నిలబెట్టుకున్నా. సేవకు అడ్డం రాను. ఎక్కడైనా పో, ఏ సమయంలో పో, ఎక్కడైనా పో. కొన్నిసార్లు నా భయం అయింది ఆ పరిస్థితులు బట్టి. రాత్రిలో రమ్మని వాళ్ళు ఎక్కడో వచ్చి కాసేపు కలవని చెప్పి ఫోన్ వచ్చేది ప్రార్థన చేసేదాన్ని ఆయన. 3వది ఆయన పోయేటప్పుడు కలిసి నన్ను వచ్చేటప్పుడు ఎదురుగా ఉండేదంట. ఎన్ని సంవత్సరాలతో వస్తున్నాడు నాకేం తెలిసి ఇంటికి ప్రేల ఏం వండుతున్నామో ఏం పెడుతున్నామో తెలియదు. బైబుల్ తప్ప, దేవుడి వాక్యం తప్ప, ఆత్మ రక్షణ కొరకు తప్ప ఆయనకు ఒక కందిబాబు తెలియదు, బియ్యం తెలియదు, అంటే ఉల్లిపాయ తెలియదు, ఏమీ తెలియదు. అంటే అంత ప్రభులో ఉండిపోయిపోయినాడు ఆయన. దాని తప్ప ఇంక వేరే లోకం. చివరి దినాలైతే పూర్తిగానే సిద్ధపడ్డాడు. 9 నెలలు లాక్డౌన్ ఆయన కొరకే అనుకుంటా. సిద్ధపాటు అదే సిద్ధపాటు వాళ్ళే చూడాలని వెళ్ళాలి. సో దేవుడు నాకు ఈ తరుణం ఇచ్చాడు. నా భారం ఉండింది మీతో పంచుకోవాలని. సో కొరియన్ గారుకున్నాం, అందరి కొరకున్నాం. మరీ ముఖ్యంగా జాన్ విక్టర్, నేను అనేదాన్ని కొడుకులు అయ్యా నీకు. జాన్ విక్టర్, దాని తర్వాత నీకు వాటర్ కొడుకులు, నీకు ఇద్దరు వాళ్ళు అని చెప్పి మరీ జాన్ విక్టర్ ఎక్కువ క్లోజ్గా ఉండేది. కొడుకులు మీ ఇద్దరు ఆయన కొడుకాను అని చెప్పి బనాయించేదాన్ని ఇంట్లో. ఎందుకంటే ఆయన ఆ విధంగా వాళ్ళు ఉండేవాళ్ళు. ఇలా మీ అందరి కొరకడం, మందిరంలో ఉన్న వాళ్ళు సేవకులు కొరకడం, సంఘాలు బాధ్యత వహించే వాళ్ళ కొరకడం, మరీ ముఖ్యంగా కొరియన్ గారు ఆయన కొరకు ఎక్కువ ప్రార్థించాలి. విన్నారా? సమస్యలు ఎక్కువ చేయొద్దు, ప్రార్థన ఆయన తోడుగా ఉండండి. ఎక్కడ ఉన్న సంఘాల వాళ్ళు తోడు ఉంటేనే పని జరుగుతుంది. అర్థమైంది? నా ఆరోగ్యం కోసము, నా పిల్లల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసము ప్రభు కోసం ఇంకా గట్టిగా నిలబడాలి. ప్రభుకు సాక్షిగా ఉండాలి. వాళ్ళ ప్రభు ఆ సాక్ష్యము నిలబెట్టుకోవాలని మా కుటుంబం కొరకు మీరు అందరూ ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. మీ అందరికీ చాలా వందనాలు. ఎక్కడ చూసినా ఆదరణ ఉన్నది. Standing on the shores of the sea of sorrow and sadness at the sudden phone call of his endearing servant Uncle Timothy, at the own time of God, we salute God for all his sovereign will that has been accomplished in his phone call. ఈ యొక్క దుఃఖ సముద్రం యొక్క ఆ యొక్క దరిలో నిల్చొని దైవజనుడు, దేవుని యొక్క సేవకుడు తిమోతిని ప్రభు మహిమలో పిలిచుండగా ఆ దుఃఖ సముద్రంలో, ఆ దుఃఖ సముద్ర తీరమున మనమందరం నిల్చొని ఈ యొక్క వింతైన అద్భుతమైన ఈ యొక్క విషయాన్ని తిలకిస్తున్నాం.
As the coin has both sides, both valid, this occasion has both sides, both valid. As the coin has both sides, both valid, this occasion has both sides, both valid. చూడండి, ఎట్లయితే ఒక నాణ్యానికి రెండు ముఖములు ఉంటుందో అలాగూ ఈ సందర్భానికి కూడా రెండు వైపులు ఉంది. On one side of this coin, it's occasion of emotion. ఒకవైపు చూస్తే ఆ నాణ్యానికి ఒక వైపు చూస్తే భావోద్రేకములు, దుఃఖము, చింత, ఆవేదన మనం చూస్తున్నాం. On the other side of this coin, we have devotion. నాణ్యానికి ఇంకో వైపు చూస్తే భక్తి వైరాగ్యాలు కూడా మనం చూస్తున్నాం. So every mortal remains of a believer would always convey this twofold message. కాబట్టి ప్రతి మనుషుని యొక్క భౌతిక కాయము ఎల్లప్పుడూ కూడా ఈ రెండు విషయాలను చూపెడుతూ ఉంటుంది. I do not like to stand before the mortal remains of his heart, solid and good devotee, but I am humbled and honored to grab this occasion to unleash the word of God. దైవజనుడు, దేవుని సేవకుడు తిమోతి గారి యొక్క భౌతిక కాయం మీద ఈ విధంగా నిల్చొని నిలబడి వాక్యం చెప్పడం నేను అయోగ్యుణ్ణి, కానీ ఆయన ప్రభు యొద్దకు చేర్చబడి ఉండగా, పిలువబడి ఉండగా ఈ సందర్భాన్ని ఉపయోగించుకొని దేవుని వాక్యం చెప్పే ఆధిక్యత ప్రభు నాకు ఇచ్చాడు. కాబట్టి ప్రభు స్తోత్రం. I do not like to wash the feet of the least of the saints that are gathered over here. ఈ చోట సమావేశమైన పరిశుద్ధుల పాదములను కడగడానికి కూడా నేను పాత్రుడను కాదు. But the mortal remains of his endearing soul speaks louder and hollow the message the Lord has to convey unto all of us who are gathered here and are listening across the world. దేవుని యొక్క దాసుడు సోదరుడు తిమోతి గారు మహిమలో చాలా దేవుని యొక్క ప్రియమైన దాసుడు, అతి ప్రియుడైన దాసుడు. ఆయన మహిమలో చేర్చబడి ఉండగా ఈ సమయాన్ని ఉపయోగించుకొని సర్వలోకంలో నుండి చూసిన ప్రజలందరికీ కూడా ఈ వాక్యం, దేవుని వాక్యం చెప్పి ఆధిక్యత ప్రభు నాకు ఇచ్చాడు. నమస్కారం. The Bible says it has been appointed for a man to die once. మనుషుడు ఒక్కసారి మృతి పొందవలనని నియమించబడి ఉన్నది బైబిల్ చెప్తుంది. Without the fulfillment of this commandment, there is no way for us to enter into the heaven. ఈ యొక్క ఆజ్ఞ నెరవేర్చకుండా వాళ్ళు ఎవరు కూడా పరలోకంలోకి చేరలేరు. Operationally, the concept, the question by every one of us as to how we need to enter వారికి మనసులో ప్రశ్న ఎప్పుడు ఉండాలి. ఆ ప్రశ్న ఏంటంటే దేవుని యొక్క రాజ్యంలోకి నేను ఎలా ప్రవేశించగలను అనే ప్రశ్న మన మనసులో ఉండాలి. God doesn't expect you and me to enter into the kingdom of God as the angels enter. నీవు నేను దూతలు పరలోకంలో ఎలా ప్రవేశిస్తారో అలా ప్రవేశించలేము. Our honor to enter into the kingdom of God is far more better than the honor of the angels that are going to enter into the throne of God. దేవుని యొక్క రాజ్యంలోకి మన ప్రవేశము మనం దూతల ప్రవేశంతో పోల్చి చూస్తే మన ప్రవేశము చాలా ఘనమైనది, ఎంతో అద్భుతమైనది. Although we do not merit for such a lavish entry in abundant entry into the heaven of God, but because of the efficacy of the blood of Lord Jesus Christ that was shed on the cross, we had a greater access and a glorious entry into the kingdom of God. మనంతకు మనమే పరలోక విషయాన్ని సంపాదించుకోలేము, కానీ యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద చిందించిన ఆ ప్రశస్తమైన రక్తము ద్వారా ఆ రక్తంలో నువ్వు కడగబడితే, నీవు పవిత్రంగా చేయబడితే ఆ అద్భుతమైన మహిమ ప్రవేశము, సమృద్ధి ప్రవేశము పరలోకంలో మనకు కలుగుతుంది. Now the question is, how would like to enter into the kingdom of God? ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఎలా నేను వెళ్ళగలను ఆ దేవుని యొక్క రాజ్యంలోకి? I would like to call upon your attention to one of the most familiar verses from the book of Job, chapter 31. యోబు గ్రంథము 31వ అధ్యాయంలో వ్రాయబడిన ఈ మాటల వైపుగా మీ గమనిక మళ్లించాలని కోరుతున్నాను. Job chapter 31, reading all together verse 37. యోబు గ్రంథము 31వ అధ్యాయము 37వ వచనం. Book of Job chapter 31, reading all together verse 37. యోబు గ్రంథము 31వ అధ్యాయము 37వ వచనం అందరం కలిసి గట్టిగా చదువుదాం. I will declare అడుగుల లెక్క ఆయన తెలియజేసేదను,
రాజు వలె ఆయన ఎందుకు వెళ్ళలేదను. As a prince, in Telugu Bible it says, Rasu Vale would go near unto him. రాజు వలె నేను ఆయన ఎందుకు వెళ్ళలేదను. This is a fabulous description of Job, the disciple of the servant of God. ఈ యొక్క యోబు యొక్క అద్భుతమైన చక్కని వివరణ ఇది. దేవుని యొక్క సరిలోకి ఆయన ఎలా ప్రవేశిస్తాడో ఆ వివరణ ఇస్తున్నాడు. Could you expect that the person who has suffered and succumbed to the least of all the sufferings one can enjoy, and the greatest sufferings, the depth of the suffering, would like to go to the throne of God as a prince and a king? భూమి మీద నరులు కలిగే బాధలో ఇంకా అతి తీవ్రమైన అతిహీనమైన మహాభయంకరమైన శ్రమ, నొప్పి, ఆయాసము, వేదన, అవమానము భరించాడు యోబు. ఇంత భరిస్తూ కూడా ఆయన ఏం చెప్పాడంటే, నేను దేవుని స్థలంలోకి వెళ్తున్నప్పుడు రాజు వలె, రాకుమారుని వలె నేను గర్వంగా వెళ్తాను అని నిక్కగా, ఖచ్చితంగా, నిశ్చయంగా చెప్తున్నాడు. This is not the prologue of Job. ఇది యోబు యొక్క పరిచయ వాక్యం. It's not. యోబు యొక్క పరిచయ వాక్యం కాదు. It's a epilogue of Job. ఇది It's the last verse of Job. చివరి యోబు యొక్క చివరి మాటలు. Chapter 31 verse 40. 31వ అధ్యాయం 40వ వచనం. Job chapter 31 verse 40. యోబు గ్రంథము 31:40. The last portion, the words of Job are ended. యోబు వాక్యములు ఇంతటితో సమాప్తములాయెను. Of course, there is some narration in chapter 42 as well in relation to the Job. 42వ అధ్యాయంలో కూడా యోబుని గురించి కొన్ని విషయాలు ఇంకా అక్కడ రాయబడతాయి, చెప్పబడతాయి. But the Holy Spirit says here that these are the last words of Job. కానీ పరిశుద్ధాత్ముడు ఈ యొక్క 31వ అధ్యాయం చివరి వచనంలో అక్కడ ఇవి యోబు యొక్క చివరి మాటలను రాశాడు. What are these last words? ఆ చివరి మాటలు ఏంటివి? We usually give more value to the last. వెళ్తాను అని అంటున్నాడు. Then the question is how we would like to go to the God. The question is how we would like to go to God. అయితే దేవుని దగ్గరికి మనం ఎలా వెళ్ళగలం, ఎలా వెళ్తాం, మనం ఎలా వెళ్తాం? Do we like to go as a king and a prince? మనం రాజుగా, రాకుమారిగా వెళ్తామా? Are you no more be considered as a servant there in the heaven? లేకపోతే అక్కడ పరలోకంలో ఒక సేవకునిలా వెళ్తావా? Because he has a multitudes of angels who can saw him day and night. ఎందుకంటే దేవుని సన్నిధిలో, దేవుని సముఖంలో లక్షల కొలది దూతలు, వేర్వేరు రకమైన దూతలు ఆయన సేవ చేయడానికి ఉన్నారు. So the ultimate purpose of God in saving us to see him as a king and a prince. అయితే దేవుడు యోబును దేవుని కుమారుడిగా లేకపోతే రాజుగా దేవుడు చూడాలని యోబు కోరుతున్నాడు. No matter how you have lived here, but the blood of Jesus Christ, because he was saved, cleanses us from all our sins and makes us kings and priests. ఈ భూమి మీద నీ బలహీనతలు ఏమైనా సరే యేసు ప్రభు యొక్క రక్తంలో నువ్వు కడగబడి యేసు ప్రభు యొక్క కుమారుడిగా, రాకుమారుడిగా, రాజుగా నువ్వు చేయబడుతున్నావు ఆ రక్తంలో. According to the book of Revelation chapter 1 verse 5 and 6, the Bible says, who has cleansed us from all our sin and made us kings and priests unto the Father, even the God. ప్రకటన 3వ అధ్యాయము తెలుగులో 6వ వచనంలో మనల్ని ప్రేమించి తన రక్తము ద్వారా మనల్ని విమోచించి రక్షించాడు అని, దేవునికి మనల్ని రాజులుగా, యాజకులుగా చేశాడు అని రాయబడి ఉంది. But now the question is, have we become the king and the priest of Lord Jesus Christ? కానీ ఈ సమయంలో ప్రశ్న ఏంటిదంటే, యేసుక్రీస్తు ప్రభు యొక్క రాజుగా, యేసుక్రీస్తు ప్రభు యొక్క యాజకుడుగా నీవు అయ్యావా అనే ప్రశ్న మేము వేస్తున్నాం. That's a free gift God can offer for you anytime because of the belief of the cross. యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ యందు నీవు విశ్వసించడం ద్వారా ఈ గొప్ప వరము దేవుడు ఉచితంగా నీకు ఇస్తాడు. God loved us. God loves us. దేవుడు మనందరినీ He ప్రేమిస్తున్నాడు. cares for us. He cares for us. మన కొరకు ఆయన ఎంతో చింతిస్తూ, That's the reason as to why he has came all the way from heaven even to this world. మన కొరకు ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఆ శ్రద్ధతోనే ఆ పరలోకాన్ని విడిచిపెట్టి దేవుడి భూమి మీదకి నీ కొరకై నా కొరకు దిగి వచ్చాడు. I went to the cross సిలువకు వెళ్ళాడు. and he shed his precious blood. అక్కడ సిలువ మీద రక్తం చిందించాడు. His side was open. అక్కడ ఆ మార్గం తెరవబడింది. His side was
fountain of the blood was welled out of his side. ఆ ప్రక్కలో బల్లెంతో పొడవబడింది, రక్తమంతా కూడా దారుగా అసలు ప్రవహిస్తూ వచ్చింది. ఆ ప్రక్కలో పొడవబడింది. And because of the blood of Lord Jesus Christ cleansed us from all our sin. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము మన ప్రతి పాపం నుండి మనం పవిత్రంగా చేయండి. Have you washed by the blood of Jesus Christ? యేసు ప్రభు యొక్క రక్తంలో నువ్వు కడగబడ్డావా? Are you born again? నువ్వు తిరిగి జన్మించావా? Have you received Jesus Christ as a Savior? యేసుక్రీస్తు ప్రభు నీ సొంత రక్షకునిగా Is there చేర్చుకున్నావా? peace in you? నీ జీవితంలో ఆ యొక్క విశ్వాసం Is ఉందా? there hope in you? నీ లోపల నిరీక్షణ Is ఉందా? there joy in నీ you? లోపల సంతోషం Is ఉందా? there glory in your నీ ministry? యొక్క పరిచర్యలో మహిమ ఉందా? Do you have assurance that you are saved? నీవు రక్షణ పొందినావా? నిశ్చయత నీకుందా? The mortal remains of his endearing servant talks louder and clearer about the salvation God has provided in the finished work of Jesus Christ. దేవుని యొక్క ఇక్కడ ఆర్టీవీలు వచ్చేదానికి సహోదరి తిమోతి గారు కుటుంబ సభ్యులు వచ్చేదానికి ఇక్కడ దారి ఇవ్వాలి. ఇక్కడ మరి సహోదరుడు భౌతిక గాయం చూసేదానికి ఏమీ అనుమతి లేదు, అంచేతన దూరంగా ఉండండి. ఇప్పుడు చూసేదంతా అయిపోయింది, ఇక్కడ తెరిచి చూసేదేమీ లేదు, ఎవరిని అనుమతించరు. కాబట్టి మీరు దూరంగానే ఉండాలి. అంతేకాకుండా ఎక్కడున్నారు అక్కడ కూర్చోండి, నిలబడొద్దు. ఎందుకంటే కెమెరా కూడా అడ్డుగా ఉన్నారు. మీరు దయచేసి కూర్చోండి, ఎక్కడుంటే అక్కడ కూర్చోండి. ఎవరిని కూడా భౌతిక కాయం చూసేటువంటి అనుమతి ఇవ్వరు. అంతేకాకుండా ఆంటీ వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు వచ్చేదానికి కూడా దారి ఇవ్వండి. వాళ్ళు వస్తున్నారు. అక్కడ 2 కుర్చీలు వేయండి. కుర్చీలు వేస్తే కూర్చుంటారా ఆంటీ? దూతాలు వీణాలను మీటునప్పుడు ధ్వనులు మోగునప్పుడు దయచేసి గమనించండి సిస్టర్స్, కుటుంబ సభ్యులు మాత్రమే. దయచేసి మళ్ళీ ఇంకా సహకారంగా ఎవరు అక్కర్లేదు, అక్కడ ఖాళీ లేదు. కుటుంబ సభ్యులు మాత్రమే తిమోతి గారిని గౌరవించి మౌనంగా కూర్చుందాం. ఈ సిస్టర్స్ గా జతగా ఎవరు అక్కర్లేదు, ఇక్కడ ఖాళీ లేదు, పడిపోతారు. ఇప్పుడు ఎవరు కూడా చూసేదానికి లేదు. గమనించండి, మీరు ఎంత దోసుకొని వచ్చినా కానీ అది చూసేదానికి లేదు. దయచేసి తిమోతి గారిని గౌరవించి మౌనంగా కూర్చోండి. త్వరగా ముగించుకుంటాం. మౌనంగా కూర్చోండి. సహోదరులతో పాటు వేరే వాళ్ళు అక్కర్లేదు. మొన్న మా కుటుంబమైన తలను చూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనంది. ఈ కెమెరా కూడా ఎవరు అబ్బదు. మీరు గౌరవం పాటించకపోతే మిమ్మల్ని వెనక్కి నెట్టేస్తారు. కాబట్టి ఇక్కడ ఈ కెమెరాలు లేకపోతే మీ సెల్ ఫోన్లు ఇక్కడ లేదు. ఇక దగ్గరకు వచ్చి అందరినీ వెనక్కి నెట్టేస్తారు. ఆ స్థితి తెచ్చుకోవద్దు. సహోదరుడి పక్షంగా గౌరవంగా అన్ని కార్యక్రమాలు కూడా గౌరవంగా జరిగిస్తాం. మీ సెల్ ఫోన్లో తీసుకున్న టైం అయిపోయింది. వెనకెళ్ళండి. ఇంకా గుడ్ ఆంటీ ఇంకా వెనకాలే ఉంది, ఆవిడ లోపలికి రాలేదు. దయచేసి అందరూ దూరంగా దారివ్వండి. ఆహాయ బూరా ఎప్పుడు ధ్వనించును. ఈ కెమెరా కూడా తప్పండి.
యేసు రాజు ఉంటే చాలు. ఆ స్లాబ్ పైన ఉన్న వారందరూ కూడా దిగేసేయండి. 8. ఎవరు ఇక్కడ అరిచేది? ఇక మీరు మాట్లాడొద్దు, దయచేసి మాట్లాడొద్దు. ఇంకా అన్ని బాగానే ఉన్నాయి, మాట్లాడొద్దు. ఆఫ్ చేయి, మాట్లాడుకో. 2 తిమోతి 4వ అధ్యాయం. I will read in English and brother will read in Telugu. Now I am now ready to be offered, and the time of my departure is at hand. I have fought a good fight. I have finished my course. I have kept the faith. Henceforth there is laid up for me a crown of righteousness, which the Lord, the righteous judge, shall give me at that day, and not to me only, but unto all them that love, also that love his appearing. 2 తిమోతి 4వ అధ్యాయము 6, 7, 8 వచనాలు చదువుతున్నాను, గమనించండి. నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసము కాపాడుకుంటుని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. Apostle Paul's testimony about his life, about his death, also about his glorious eternity is wonderful. అపోస్తలుడైన పౌలు యొక్క జీవితము, ఆయన యొక్క మరణము, మహిమాయుక్తమైనటువంటి ఆయన యొక్క నిశ్చయత్వము అద్భుతమైన సంగతులు. He said, for me to die is gain. పౌలు అన్నాడు కదా, నాకు మరణమే మరి మేలు. Whether by life or by death, the name of Jesus should be glorified. నా యొక్క జీవము ద్వారానైనను, నా యొక్క మరణము ద్వారా అయినను యేసుక్రీస్తు వారి యొక్క నామమే మహిమపరచబడాలి అన్నాడు. To depart and to be with Christ is far better. నేను వెడలిపోయి క్రీస్తుతో ఉండుట మరీ శ్రేష్టమైన సంగతి అని పౌలు చెప్పాడు. What an assurance. ఎంత చక్కటి నిశ్చయత అది. What a dedication. ఎటువంటి ప్రతిష్టత. What an understanding. ఎటువంటి గ్రహింపు ఆయన కలిగి ఉన్నాడు. Now 2 Timothy 4th chapter, what he says, I am ready to be offered, and my time of my departure is at hand. ఆయన 2 తిమోతి 4వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు కదా, నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. In Telugu it is still better. I am ready to be poured as a drink offering. ఒక పానార్పణముగా పోయబడేదానికి నేను సంసిద్ధుడిగా ఉన్నాను. If you have water bottle, just to show. Suppose I open the lid and put it upside down, what will happen? ఒకవేళ ఈ మూతే తీసి నేను తిరగబెట్టాను అనుకోండి, ఏమవుతుంది? All the water will flow out. కాబట్టి దీనిలో ఉన్న నీళ్ళన్నీ కూడా క్రిందికి పోతాయి. Like that, he has offered his life like a drink offering. ఈ రీతిగా తన యొక్క జీవితాన్ని, ప్రాణాన్ని పానార్పణముగా ఆయన ధారపోశాడు. What about us? మన మాట ఏంటి? Our dedication many times keeps some balance for us. మనం ఏ రీతిగా ప్రతిష్ఠించుకుంటూ ఉంటామంటే పూర్తిగా ప్రభువుకి ఇవ్వం, మనకు కొంత దాచుకుంటాం. Some credit for us. ఏదో కొద్దో గొప్పో మనం అతిశయిస్తూ ఉంటాం. Some gain for us. ఏదో మనకేదో లాభం కలగాలని కోరుతాం. So let us, Brother Timothy's testimony also we have heard, it is similar.
సహోదరుడు తిమోతి గారి యొక్క సాక్ష్యాన్ని కూడా మనం విన్నాం. ఆయనది కూడా అటువంటి సాక్ష్యం. offered as a drink offering. పానార్పణముగా పోయబడిన వ్యక్తి. Then, 7th verse. 7వ వచనం. I have fought a good fight. మంచి పోరాటము పోరాడితిని. ఎవరో మాట్లాడుతూ ఉన్నారు. వెనకాల మాట్లాడద్దు. ఎవరైనా అంతగా మాట్లాడుతామంటే ఇటు రండి, మైక్ ఇస్తాం. But Timothy's testimony is he fought with nobody. He fought with nobody. తిమోతి గారికి ఉన్నటువంటి సాక్ష్యం ఏంటంటే ఆయన ఎవరితో కొట్లాడలేదు, పోరాడలేదు. Even if anybody comes to fight also, he'll speak to them softly. ఎవరైనా మరి మీదకు కొట్టడానికి వచ్చినా కానీ మృదువుగా మాట్లాడతాడు. But the real fight with the devil, with the enemy's forces, with the sinful nature, with the fleshly nature, with the world, that fight we have to fight very correctly. అయితే నిజమైన పోరాటము క్రైస్తవునికి అది లోకముతోను, సాతానుతోను, మరి సాతాను దూతలతోను, లోక ఇచ్చలకి, వీటన్నిటికీ వ్యతిరేకంగా మనం పోరాడేదే నిజమైన పోరాటం. Many of us are fighting a bad battle. అనేక పర్యాయాలు మనం చెడు యుద్ధ పోరాటాలు జరిగిస్తూ ఉంటాం. Apostle Paul said, I have fought a good fight. అయితే అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, మంచి పోరాటము పోరాడితిని. So don't fight with anybody, but fight with the devil only. కాబట్టి ఎవరితో కొట్లాడవద్దు, పోట్లాడవద్దు, సైతానుతో పోట్లాడండి. Fight with the evil powers. దుష్ట శక్తులతో పోట్లాడండి. Resist your evil nature. నీలో ఉండే దుష్ట స్వభావాన్ని ఎదిరించు. Overcome your fleshly, carnal desires. నీ శరీర సంబంధమైనటువంటి ఇచ్చలని నువ్వు జయించు. Real fight, good fight. నిజమైన పోరాటము, మంచి పోరాటము. Then thirdly, మూడవది, I have finished my course. నా పరుగు కడముట్టించితిని. This is still glorious, wonderful experience. ఇది ఇంకా మహిమాయుక్తమైనటువంటి అద్భుతమైన అనుభవంగా ఉంది. ఇంకెవరో మాట్లాడుతున్నారు, పక్కన ఉన్న వాళ్ళకి చెప్పండి. మాట్లాడకండి. So, finishing the course, race, whatever responsibility given to us by God to fulfill on this earth, if we finish it well, it is a glorious experience. పరుగు కడముట్టించుట, పందెము ముగించుట అంటే దేవాది దేవుడు మనం ఏం చేయాలని చెప్పేసి ఆయన కోరుతూ వచ్చాడో, ఆయన మన చేతికి ఏదైతే అప్పగించాడో విజయవంతమైన రీతిలో ముగింపుగా వచ్చుట, అది అసలైన పరుగు కడముట్టించుట. How happy if anyone is running a race and he has finished the race, crossed that finishing line, and if he comes first also, how happy he will be. ఎవరైనా పరుగు పందెంలో ఉన్నప్పుడు, వారి గమ్యాన్ని చేరుకున్నప్పుడు అక్కడ ఒక తాడు కడతారు, దాన్ని దాచినప్పుడు, లేకపోతే మిగిలిన పందెగాళ్ళ మధ్యలో తాను మొదటివాడిగా వస్తే ఎంత సంతోషం. I believe Brother Timothy brother has finished that, crossed that finishing line on the God servants meeting. మరి ఆ దైవ సేవకుల కూడిక జరిగిన రోజున సహోదరుడు తిమోతి గారు ఆ యొక్క గమ్యాన్ని చేరుకొని ఆ తాడు దాచాడు. In his house also, everybody is wondering how he finished his course. తన యొక్క గృహంలో కూడా ఏ రీతిగా ఈయన ఈ పరుగు కడముట్టించాడు అనేటువంటిది ఆశ్చర్యార్థకంగా ఉంది. 7th verse. 7వ వచనము. Fourthly, 4వది, kept the faith, విశ్వాసము కాపాడుకొంటిని. preserved the faith. విశ్వాసాన్ని భద్రపరుచుకున్నాడు. Faith is something which we put on the Lord Jesus Christ from the time we are born again, a true living faith.
మరి మనం తిరిగి జన్మించిన నాటి నుంచి కూడా ప్రభువైన యేసుక్రీస్తులో మనం ఉంచేటువంటిది, ఆయన ద్వారా పొందేటువంటిది నిజమైన జీవయుక్తమైన విశ్వాసం అయి ఉంటుంది. It is like gold. అది మరి సువర్ణము వంటిది. Brother Baksing used to tell many a times. చూడు బత్సింగ్ గారు పలు పర్యాయాలు చెప్తూ ఉండేవారు, Pure gold is brought out by melting, by sending blue flame into the gold and melting it completely. శుద్ధ సువర్ణం అనేటువంటిది ఏ రీతిగా వస్తుందంటే అది కొలిమి గుండా వెళ్ళి అది కరిగించబడి ఆ నీలము రంగులో ఉండేటువంటి ఆ యొక్క మంట దానిలో నుంచి వెళ్ళడం ద్వారా దానిలో ఉండే మాలిన్యాలన్నీ పోయి శుద్ధ సువర్ణంగా బయటికి వస్తుంది. If we give mouth to the pure gold or to the gold, what the gold will say? ఒకవేళ స్వచ్ఛమైన శుద్ధమైనటువంటి ఆ బంగారానికి ఏదో మైక్ తనకి ఇచ్చి మరి ఏంటి నీ సంగతి చెప్పు అంటే ఏమంటుంది? The gold will say, put more fire. ఆ బంగారం ఉంటుంది కదా, ఇంకా కొలిమిలో వేయండి, అగ్నిలో Melt me. ఇంకా నన్ను కరిగించండి. Make me more pure by melting me with hot flame. ఎంతో వేడైనటువంటి ఆ మంచ ద్వారా ఆ కొలిమిలో ఉంచి నన్ను కరిగించడం ద్వారా నన్ను మరింతగా శుద్ధీకరించండి అంటుంది ఆ బంగారం. What do we say? మనమేమంటాం? Please decrease the fire. అయ్యయ్యా కొంచెం ఉష్ణోగ్రత పెరిగింది, కొంచెం తగ్గించాలి. Please put out the fire. కొన్నిసార్లు అది ఆ మంట ఆరిపోయి అంటాం. I can't bear this one. నేను భరించలేకపోతున్నాను ఈ ఉష్ణాన్ని. We have heard from the testimony of Brother Timothy. He never complained. సోదరుడు తిమోతి గారి యొక్క సాక్ష్యం ద్వారా మనం వింటూ వచ్చాం, ఆయన ఎప్పుడూ కూడా ఫిర్యాదులు చేయలేదు. If you want to be the pure gold, all your complaints must disappear. నీవు శుద్ధ సువర్ణముగా స్వచ్ఛమైన బంగారంగా మారాలంటే నీలో ఉండే ఫిర్యాదులన్నీ కూడా బయటికి పోవాలి. Any test God may put for you, you have to go through it gladly. దేవుడు నీ జీవితంలో ఏ పరీక్ష అనుమతించినా సంతోషముగా ఆ పరీక్ష గుండా వెళ్ళేదానికి ఇష్టపడాలి. Let us put it to practice. దాన్ని అవలంబిస్తాం. I have kept my faith. నా విశ్వాసము కాపాడుకుంటుని. Fifthly, ఐదవది, it is written, there is laid up for me a crown of righteousness, which he will give to me, the righteous judge, not only to me, but all those who love his appearing. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. How? Definitely he is telling, there is a crown of righteousness waiting for me. ఎంత ఖచ్చితంగా ఎంత భరోసాతో ఆయన చెప్తున్నాడో చూడండి, నీతి కిరీటం నా కొరకు ఉంచబడి ఉన్నది. Also he says, this righteousness crown not only for me, but for those who love Lord Jesus' second appearance. మరి ఇంకా ఏమంటాడంటే ఆ నీతి కిరీటం నాకు మాత్రమే కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడను అపేక్షించు వారందరికీ, ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ దేవుడు ఇస్తాడు ఆ నీతి కిరీటం అంటాడు. I feel నేను అనుకుంటా కదా, many of us are afraid of Lord's coming. మనలో చాలా మంది యేసుక్రీస్తు వారు వస్తున్నారు అంటే మనకు కొంచెం దడపడుతుంది, భయం వేస్తుంది. Maybe you are praying also, Lord, don't come very soon. బహుశా నువ్వు ప్రార్థన చేస్తున్నావేమో, ప్రభువా 4 రోజులు ఆగు, అప్పుడప్పుడే కాదు. ఇంకా బాప్టిజం తీసుకోలేదు, ఇంకా బాప్తిజం తీసుకోలేదు, ఇంకా బల్లలో పాలు పొందట్లేదు, ఇంకా బలలో పాలు పొందటం లేదు. ఐఎమ్ నాట్ టెల్లింగ్ గాస్పెల్ ఆల్సో. వేరే వారికి ఎవరికి సువార్త కూడా చెప్పడానికి నోరు తెరవటం లేదు. Apostle Paul challenges the saints, all those who love his appearing, not ready for his appearing, but love his appearing. అపోస్తలుడైన పౌలు సవాలుతో ఉంటున్నాడు కదా, ఆయన ప్రత్యక్షత కొరకు సిద్ధపడిన వారనేటువంటి కాదు, ఆయన ప్రత్యక్షతను అపేక్షించి అయ్యా త్వరగా రాని ప్రేమతో చెప్తున్న వారందరికీ. Getting ready for his coming
is only half. చూడండి, ఆయన రాకడ కొరకై Loving, ప్రేమిస్తూ waiting. వేచి ఉండి, That is the only aim in life. మన యొక్క జీవితముకునేటువంటి ఏకైక గురి అది. For such people, crown of righteousness. అటువంటి వారికి నీతి కిరీటము. How many of us can say, there is a crown of righteousness waiting for me? Show your hand. మనలో ఎంతమందిమి నీతి కిరీటం నా కొరకు వేచి ఉన్నది అని ధైర్యంగా చెప్పగలమో ఒకసారి చేతులు చూపించండి. Very difficult, no? Okay. Apostle Paul's life was lived in such a spiritual high standard which could bring up not only the saints to maturity, but he could bring up many disciples to చూడండి, serve the Lord like him. అపోస్తలుడైన పౌలు ఆత్మీయంగా ఎంత పర్వత శిఖర అనుభవాల్లో ఉంటూ ఆయన ఏ రీతిగా సేవించాడంటే, ఏదో మరి విశ్వాసులైన వారు పరిశుద్ధులు వారు ఆత్మీయంగా ఎదగడం మాత్రమే కాదు, ఇటువంటి సిద్ధపోటు కొరకై వారిని సిద్ధపరుస్తూ వచ్చాడు, ప్రేమించే వారిగా చేశాడు. Many fathers are lacking in the house of God. దేవుని యొక్క ఇంటిలో తండ్రులు అనేకులు లేరు. Many matured children also are lacking. అంతేకాదు ఎదిగినటువంటి దేవుని పిల్లలు అంతగా లేరు. So we need both. కాబట్టి మరి రెండు వర్గాల వారు కావాలి. So let us decide, seeing the life of Brother Timothy Garu as a challenge, so that we may apply all these points and live worthily. కాబట్టి సోదరుడు తిమోతి గారి యొక్క జీవితాన్ని మన యొక్క జీవితాల్లో సవాలుగా తీసుకుని మనం చూసుకున్న అంశాలన్నీ కూడా మరి మన జీవితంలో నెరవేరినట్లుగా మనం ఆయన ఆదర్శంగా తీసుకుందాం. Shall we pray? ప్రార్థన చేసుకుంటాం. Loving Heavenly Father, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, thank thee for the testimony of Apostle Paul. అపోస్తలుడైన పౌలు సహోదరులు అలా చెబితే వాటిని తీసుకొని కొంచెం ఆగండి దయచేసి. సహోదర సహోదరులు కాఫీ బాక్స్ తీసుకొని వస్తుంటున్నారు, అడ్డం జరగవలసిందిగా మనం చేస్తుంటున్నాం. మీకు కుడివైపున బాక్స్ ఎత్తుకోండి. సేవకులు సీనియర్ సర్వెంట్స్ ఎత్తుకోండి. మీకు కుడివైపున దయచేసి ఎత్తుకోండి. దయచేసి జరగండి. మీరు ఎత్తుకొని నడవండి, ఎవరన్నా ముందు నడవండి. నూతనముగా प्रवेश मसीह के